యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటల్లో కొన్ని సంగతులు మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 12:13 చదువుకుందామండి. మత్తయి సువార్త 12:13 చదువుకుంటే, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఆలోచిస్తున్నారా? అక్రమము ఈ భూమి మీద లేదంటే మనుషుల మధ్య విస్తరిస్తుంది అనటంలో ఎంత మాత్రం సందేహం లేదండి. ఈ అక్రమము ఎప్పుడైతే విస్తరిస్తుందో, పెరిగిపోతుందో భూమి మీద మనుషుల మధ్య, అలా పెరిగిపోతున్న ఈ తరుణములో మనుషుల మధ్య ఉన్నటువంటి దేవుని ప్రేమ కాస్త చల్లారిపోతుందండి. ఒకప్పుడు దేవుని ప్రేమను కలిగినటువంటి మనుషులు దేవుని ప్రేమ కోసం, దేవుని ప్రేమను నిరూపించుకోవటం కోసం గొప్ప త్యాగాలు చేయటానికి సిద్ధపడినటువంటి ఈ సమాజం, ఈ మనుషుల మధ్య అక్రమం అనే పాపము విస్తరించుట వలన దేవుని పిల్లల మధ్య ఉన్న ఆ ప్రేమ చల్లారిపోవటం అనేది విచారకరమండి. అందుకే ఒక మంచి మాట చెప్పాడండి. ఈనాడు చాలామంది మేము బాప్తిజం పొందాం, ఆల్రెడీ మేము రక్షణలోనే ఉన్నాం. ఎప్పుడు యేసుక్రీస్తు వారు తన రెండవ రాకడ వచ్చినా మేము క్రీస్తుతో వెళ్ళిపోవటానికి మేము సిద్ధంగా ఉన్నాం అని అంటూనే మరొక ప్రక్క అక్రమములోను, అన్యాయములోను తమ మార్గములు చెరిపి వేసుకొని దేవుణ్ణి దుఃఖపరుస్తూ దేవుని పిల్లలమని చెప్పుకుంటూ కొనసాగుతున్నారు. కానీ వారి మధ్య ఉన్నటువంటి దేవుని ప్రేమ చల్లారిపోయిందన్న సంగతి తెలుసుకోలేనటువంటి పరిస్థితులు ఉండిపోయారండి. అందుకే అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. అంటే ఏ దేవుని ప్రేమ అయితే నిన్ను ఆకర్షించిందో, ఏ దేవుని ప్రేమ అయితే నిన్ను క్షమించిందో, ఏ దేవుని ప్రేమ అయితే నీ పాపాలు కడిగి నిన్ను పవిత్రునిగా చేసి నిజంగా ఈ సంతోషాన్ని ఇచ్చిందో, ఆ దేవుని ప్రేమను అంతం వరకు సహించిన నాడే నీకు రక్షణ ఉన్నదన్న సంగతి తెలుసుకొని మెలకువగా ఉండవలసిన అవసరత క్రైస్తవునికి ఎంతో ఉంది.